నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ప్రభుత్వంతో సంధి కుదుర్చుకొని ప్రభుత్వం దగ్గర నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకొని ఈ కాంట్రాక్టర్ని సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చే కొన్ని కంపెనీల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎస్పెషల్లీ ఒక కంపెనీ గురించి సబ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి, స్టిల్ ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొందనమాట. సో వాటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ముఖ్యంగా అమరావతిలో ఏదైతే సిఆర్డిఏ ఉందో, సిఆర్డిఏ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కానీ అలాగే హెచ్ఓడి టవర్స్ 1, 2, 3, 4 ఈ టవర్స్ అన్ని నిర్మించడానికి కొన్ని ప్రాజెక్టులను కొన్ని కంపెనీలకు కట్టబెట్టింది. వీళ్ళలో ఎవరెవరున్నారు, ఎంతెంత కట్టబెట్టింది అని చెప్పిన తర్వాత దీని తర్వాత సబ్ కాంట్రాక్టర్లు ఎలా నష్టపోతున్నారు, ఎందుకు నష్టపోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా సిఆర్డిఏ ఇక్కడ ఒక 3 కంపెనీలకు ప్రాజెక్టులు అప్పచెప్పింది. ఇందులో జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అలాగే హెచ్ఓడి టవర్స్. సో ఇక్కడ హెచ్ఓడి టవర్స్ 3 మరియు 4 వీళ్ళకి ఎల్ఎన్టీ కప్ చెప్పారు. ఎల్ఎన్టీ కంపెనీకి అప్పు చెప్పారనమాట. ఈ ఎల్ఎన్టీ కంపెనీకి 1303 కోట్లు, దాదాపుగా 1303.85 కోట్లకు అప్పు చెప్పారు. ఇది కేవలం హెచ్ఓడి టవర్స్ 3 and 4 టవర్స్ ఎల్ఎన్టీ కంపెనీకి అప్పచెప్పి 1303.85 కోట్లకు అప్పచెప్పారనమాట. ఇక హెచ్ఓడి టవర్ 1 మరియు 2 ఇది షపూర్జీ పాలోంజీ వాళ్ళకి అప్పచెప్పారు. దీని బడ్జెట్ వచ్చేసి 1487.11 కోట్లకు అప్పచెప్పారు. ఇక ఏదైతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయో ఈ బిల్డింగ్లకి సంబంధించి ఎన్సీసీ కంపెనీకి అప్పచెప్పారనమాట. ఈ ఎన్సీసీ కంపెనీకి చాలా పెద్ద మొత్తంలో కూడా అప్పచెప్పారు. అంటే వీళ్ళతో పోల్చుకుంటే ఎన్సీసీ కంపెనీ కొంచెం తక్కువ అనుకోవచ్చు. 882.47 కోట్లకు అప్పచెప్పింది. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఇవన్నీ ఎందుకు డీటెయిల్స్ చెప్తున్నానంటే ఇక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎన్సీసీ వాళ్ళకి అప్పచెప్పారు. ఈ ఎన్సీసీ వాళ్ళ మీద చాలా డిఫాల్టర్స్ ఉన్నాయి. ఇప్పటికి స్టిల్ కేసులు నడుస్తున్నాయి. దాదాగా దేశవ్యాప్తంగా ఒక 6-7 కేసులు ఉన్నాయి. సో ఈ ఎన్సీసీ వాళ్ళ వల్ల ఎవరైతే సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్టర్లు తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. సో ముందుగా అసలు ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కన్స్ట్రక్షన్ తీసుకున్న ఎన్సీసీ కంపెనీ గురించి ఎస్పెషల్లీ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ఎన్సీసీ కంపెనీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీటికి నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయన్నమాట. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఈ 3 కలిపి సిఆర్డిఏ ఎంత బడ్జెట్కి అప్పచెప్పిందంటే 3673.43 కోట్లకు అప్పచెప్పింది. ఈ 3 కంపెనీలకి, ఎన్సీసీకి, షపూర్జీ పాలోంజీ వాళ్ళకి, అలాగే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి ఈ 3 కంపెనీలకు సంబంధించి జనరల్ అడ్మినిస్ట్రేషన్స్ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ హెచ్ఓడి టవర్స్ 1, 2, 3, 4 వీటన్నిటికీ అయ్యే ఖర్చు 3673.43 కోట్లుగా నిర్ధారించింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక సిఆర్డిఏ పని మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ కంపెనీలతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. సో ముఖ్యంగా మనం ఈ ఎన్సీసీ కంపెనీ గురించి మాట్లాడదాం ఈరోజు. ఈ ఎన్సీసీ వాడిది బెంగళూరు మెట్రో పిల్లర్కి సంబంధించి, మెట్రో పిల్లర్ కొలాప్స్ అయింది గతంలో, మనందరికీ తెలుసు. ఇందులో ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడాను దురదృష్టవశాత్తు మరణించారనమాట. ఇది ఎన్సీసీ కంపెనీ అలాగే బిఎంఆర్సిఎల్. ఎన్సీసీ వాడు బెంగళూరు మెట్రో పిల్లర్కి సంబంధించి ఇందులో ఇద్దరు చనిపోయారు అనమాట. ఒక తల్లి ఒక కొడుకు ఇద్దరు చనిపోతే సో వీళ్ళు ఎన్సీసీ కంపెనీకి సంబంధించి 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇద్దరినేమో బిఎంఆర్సిఎల్ కంపెనీకి సంబంధించి అరెస్ట్ చేశారనమాట. సో వీళ్ళు తర్వాత ఎట్లయినా సరే బయటికి బెయిల్ మీద వచ్చారు, వాళ్ళందరూ విడుదలయ్యారు, వాళ్ళు చేయాల్సింది చేశారు. సో వీళ్ళకి చనిపోయిన ఇద్దరికి 20 లక్షల కాంపన్సేషన్ ఇచ్చారు వీళ్ళు. అంటే ఒక నిర్లక్ష్యంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఆ మెట్రో పిల్లర్స్ నిర్మించి అవి కొలాప్స్ అవడానికి కారణమైన ఈ వ్యక్తులు అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద వచ్చి వీళ్ళకి కాంపన్సేషన్ మేము ఇస్తాంలే, ఏం కాదులే అన్నట్లుగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఎన్సీసీ వాళ్ళు ఎంత డిఫాల్టర్, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎన్సీసీ వాడు డిఫాల్టర్ అయినా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఎన్సీసీ కంపెనీకి అప్పచెప్పాల్సి వస్తుంది అంటే ఈ ఎన్సీసీ కంపెనీ కోసం ఎందుకు అధికారులు కొమ్ము కాస్తున్నారు, లేదంటే రాజకీయ నాయకులు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? అసలు ఎన్సీసీ కంపెనీ ఇక్కడ డిఫాల్టర్ అని తెలిసి కూడా దేశంలో దాదాపుగా ఇది ఒక పెద్ద కంపెనీ, 6 నుంచి 7 కేసులు ఉన్న కంపెనీ, స్టిల్ ఇప్పటికీ కేసులు రన్ అవుతున్నాయి వీళ్ళ మీద. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి, ఎంత ప్రభుత్వ ఆస్తులు నష్టపోవాలి, ఎంత ప్రభుత్వ ధనాన్ని వీడికి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది, ఎంతమంది సబ్ కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఎన్సీసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఈ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు కూడా
ఇది దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనం లేపిందనమాట. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీడు ఒక కెనాల్ని రీస్టోర్ చేయడానికి, రీస్టోరేషన్ చేయడానికి ఆ కెనాల్కి సంబంధించి చాలా చాలా డిలే చేశాడు. ఇచ్చిన టైము ఇక 2 ఏళ్ళు అయితే వీళ్ళు పొడిగించింది 6 ఏళ్ళు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి నష్టమే, ప్రజలకి నష్టమే, టైం వృధా అవుతుంది. కానీ కేవలం ఎందుకు ఎన్సీసీ వాడి పని చేస్తున్నాడంటే 2 ఏళ్లలో కంప్లీట్ చేయాల్సిందని 6 ఏళ్లలో డబ్బుల కోసం, కేవలం మనీ కోసం మాత్రమే. మనీ ఎట్లయినా సరే ప్రభుత్వం నుంచి 10 కోట్లు 20 కోట్లు తీసుకోవాలి అంటే ఏదైతే గండక్ కెనాల్ ఉందో, బీహార్లో గండక్ కెనాల్ ఉందో దాన్ని రీస్టోర్ చేయడానికి ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు నేను చేస్తాను అని చెప్పేసి ఎన్సీసీ వచ్చింది. ఎన్సీసీ కంపెనీ వచ్చినప్పుడు వీళ్ళు చాలా డిలే చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి ఎన్సీసీ వాడి మీద. సో మరొకటి చూద్దాం. ఇదైతే ముఖ్యంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి వర్సెస్ ఎన్సీసీ కంపెనీ. వీళ్ళు ఏంటంటే సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించి ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎన్సీసీ కంపెనీకి కన్స్ట్రక్షన్ చేయమని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. రిఫైనరీ ప్రాజెక్ట్, పర్దీప్ రిఫైనరీ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే 2010లో జరిగిందనమాట. ఏప్రిల్ 2010 ఏప్రిల్లో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ జరిగితే అసలు కంప్లీట్ చేయాల్సింది ఇప్పుడు 2011కి. కానీ ఈ ఎన్సీసీ కంపెనీ ఉందా, ఈ ఎన్సీసీ కంపెనీ 2011లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటే కానీ 2015 వరకు డిలే చేసింది. అంటే దాదాపుగా 4 ఇయర్స్ డిలే, ఈ 4 ఏళ్ళు డిలే చేసింది. ఇది కాకుండా వీళ్ళు ఫైనల్ అగ్రిమెంట్కి సంబంధించి ఫైనల్ బిల్లింగ్ డేట్ ఇవి ఉంటాయి కదా వాళ్ళకి. సో ఇవన్నీ ఎప్పుడు ఇచ్చింది, ఫైనల్ బిల్ సబ్మిషన్. ఈ ఫైనల్ బిల్ సబ్మిషన్ వచ్చి 2016కి ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రాజెక్టు ఇది కంప్లీట్ చేయాలి కానీ ఫైనల్ బిల్ సబ్మిషన్ 2016లో ఇచ్చారు. అంటే ఎంత డిలే అవుతుంది అంటే ఇక్కడ ప్రభుత్వానికి నష్టమే, అక్కడ ప్రజలకి నష్టమే. ఎందుకంటే ప్రజల కోసం ఒక ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలన్నా, ప్రాజెక్ట్ నిర్మించాలన్నా ప్రభుత్వం ముందుగానే వాటికి ప్రాజెక్టులకి సంబంధించి టెండర్లు పిలిచి ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాజెక్టు ఉపయోగంలో లేకపోతే చాలా ఇబ్బందే కదా. సో అట్లాంటిదే ఇక్కడ ఇలాంటివి దేశవ్యాప్తంగా చాలా చాలా ఉన్నాయన్నమాట. వీడు ఇక్కడ ఏం చేశాడు, నాకు ఎక్స్ట్రా డబ్బులు అంటే ఇంత 5 ఏళ్ళు డిలే అయింది కాబట్టి నాకు 10 కోట్లు కావాలి, 10 CR కావాలి నాకు అని చెప్పేసి ఎన్సీసీ వాడు కోర్టుకు వెళ్ళాడు. కానీ మీరు మాట్లాడుకోండి, ఇప్పుడు ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంటు, ఎన్సీసీ కంపెనీ మేనేజ్మెంట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, మీరు సెటిల్ చేసుకోండి అంటే చివరాఖరికి ఆ బేరం ఎంతకు దిగిందంటే 4.53 కోట్లకు తగ్గిందనమాట. 4.53 కోట్లకు దిగింది. కానీ మళ్ళీ 4.5 కోట్లకి సాటిస్ఫై అవ్వక మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అంటే ఇలాంటి వర్క్స్, ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్సీసీ వాడు దేశవ్యాప్తంగా చాలా చాలా చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి డిఫాల్టర్ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ప్రభుత్వం ఇలాంటి కంపెనీ నుంచి ఏం ఆశిస్తుంది? సో ఇందాక మనం మొదట్లో నేను చెప్పినట్లుగా ఎవరైతే సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ సబ్ కాంట్రాక్టర్ల గురించి మాట్లాడుకుందాం మనం. ఎన్సీసీ కంపెనీ వాళ్ళు నష్టపోయేవాళ్ళు. సో ఇక్కడ ఎన్సీసీ కంపెనీ వాళ్ళు నష్టపోయేవాళ్ళు ఏంటంటే వీడు గవర్నమెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాడు. గవర్నమెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ సబ్ కాంట్రాక్టర్కి ఇస్తాడు, సబ్ కాంట్రాక్టర్కి ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు. వీళ్ళకి మిగిలేదే ఒక 10%. ఈ 10% మిగులుద్ది. అంటే పర్ సపోజ్ ఒక 20 లక్షలకి ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారంటే ఈ ప్రాజెక్ట్లో ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు మిగలవచ్చు మేబీ. కానీ వీడు ఎన్సీసీ వాడు ఏం చేస్తాడు, మొదట వీళ్ళకి సబ్ కాంట్రాక్టర్లకి ఓ 5 lakhs ఇస్తాడు, దాని తర్వాత ఓ 2 lakhs ఇస్తాడు, దాని తర్వాత 1 lakh ఇస్తాడు. సో మొత్తం ఒక 8 లక్షలు ఇచ్చాడు 20 లక్షల్లో. కానీ వీళ్ళేంటి, బిల్స్ వస్తాయి పైనుంచి 20 లక్షలు కదా, 8 లక్షలే వచ్చినాయి, మిగతా 12 లక్షలు కూడా వస్తాయని చెప్పేసి ఈ సబ్ కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చు వడ్డీలు కట్టుకుంటూనో లేదంటే వాళ్ళు ఇబ్బందులు పడుకుంటూనో అట్లా వర్కర్స్కి డబ్బులు ఇవ్వడం, బాకీలు చేసుకొని రావడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ వీడు తెలివిగా ఏం చేస్తాడంటే, నీకు నేను ఇంకా 12 లక్షలు ఇవ్వాలి, ఈ 12 లక్షలు నేను ఇస్తాను నీకు, కాకపోతే దీంతో పాటుగా నువ్వు ఇంకో కాంట్రాక్ట్ కూడా చేయాలి, ఇంకో వర్క్ కూడా చేయాలి, ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నా నీకు, దీని విలువ వచ్చేసి 15 లక్షలు అనగానే ఈ ఒక 12 లక్షలు, ఒక 15 లక్షలు, 27 లక్షలు ఒకేసారి బిల్ రిలీజ్ చేస్తాడు అనుకొని మళ్ళీ వీళ్ళు బయట నుంచి డబ్బులు తెచ్చుకొని ఈ ప్రాజెక్టుకి పెడతారనమాట. కానీ ఈ ప్రాజెక్ట్లో కూడా వాళ్ళకి హాఫ్ పేమెంటే వస్తుంది, 7.5 lakh అట్లా వస్తుంది అనమాట. ఈ హాఫ్ పేమెంటే వస్తుంది. కానీ ఇక్కడ 12 లక్షలు, ఇక్కడ ఒక 7.5 లక్షలు. అంటే ఇక్కడ సబ్ కాంట్రాక్టర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు బయట నుంచి అప్పులు తెచ్చుకొని ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇలాంటి ఎన్సీసీ కంపెనీకి ప్రభుత్వం ఎందుకు కట్టబెట్టాల్సి వస్తుంది? పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ ఎన్సీసీకి అప్పచెప్పారు. అంటే వేలల్లో దాదాపుగా పెద్ద మొత్తంలో మనం చూసినట్లయితే ఎన్సీసీ కంపెనీకి చాలా ఎక్కువ పేమెంట్ ఇచ్చి చేస్తున్నారు. అంటే 882 కోట్లు
882 కోట్లు ఇచ్చి జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అన్ని వీళ్ళకి అప్ చెప్పారు. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో మనం చూసినట్లయితే రాజమౌళిని తీసుకొచ్చి ఆర్ట్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి వాళ్ళంతా కూడాను అమరావతి డిజైన్ ఇలా ఉంటుందని డిజైన్ చేయించారు గతంలో. ఇప్పుడేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిజైన్ చేయిస్తున్నారు. అంటే నిజంగానే ఇలాంటి డిఫాల్టర్కి ఇస్తే అవన్నీ జరిగే పనేనా? మనం అనుకునేవన్నీ అయ్యే పనేనా? జస్ట్ మన ఇమాజినేషన్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది. అంతేగాని ప్రాజెక్టులన్నీ ఇక మనం అనుకున్నట్లు జరిగే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఈ వ్యక్తిని డిఫాల్టర్ని మనం ఎప్పుడైతే తీసుకొచ్చామో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని నిర్మించాలనుకుంటున్నాం. కానీ అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధానిలో ఇలాంటి డిఫాల్టర్ని తీసుకొస్తే నిజంగా అమరావతి ఈ మధ్యకాలంలో సాధ్యమయ్యే పనేనా? సో ఇలాంటి కంపెనీలకు ప్రాజెక్టులు ఇవ్వడం వల్ల అర్థం ఏంటి? దాన్ని వెనుకున్నది ఎవరు? ఏంటి పరిస్థితులు? ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.